వెల్కమ్ టు PM7 వార్తలు. డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న 9 సంవత్సరాల శ్రీతేజ్ పరిస్థితి విషమంగానే ఉంది. థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ హీరో అల్లు అర్జున్ A11 గా ఉన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కు ప్రస్తుతం ఆక్సిజన్ తో పాటు వెంటిలేటర్ సపోర్ట్ అవసరమవుతుందని 3 రోజుల నుండి ప్రసరణ కొనసాగడానికి తక్కువ మోతాదులో ఐనోట్రోపిక్ సపోర్ట్ కూడా అవసరమైనట్లు వైద్యులు వెల్లడించారు. గత శనివారం నుండి యాంటీబయాటిక్స్ మార్చారు. శ్రీతేజ్ కు ఎటువంటి జ్వరం లేదని, నాడీ పరిస్థితి యథావిధిగానే ఉందని, ఆహారం మాత్రం పైప్ ద్వారానే అందిస్తున్నట్లు తెలిపారు. ఊపిరితిత్తులో ఎడమవైపు ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిందని చెప్పారు. తొక్కిసలాటలో శ్రీతేజ్ కోమాలోకి వెళ్లాడు. వారం రోజుల క్రితం కళ్లు తెరిచినప్పటికీ ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడని, బ్రెయిన్ డెత్ అని వైద్యులు వివరించారు. ఈ కేసులోనే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు వెళ్లారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో బయట ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఈ కేసును జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ న్యాయవాది సమయం కోరటంతో అప్పటికి వాయిదా వేశారు. రేవతి మరణించినప్పటికీ ఆమె తన కుమారుడి చేతిని గట్టిగా పట్టుకొని ఉందని, దీన్ని బట్టి తన ప్రాణాలు పోతున్నా కుమారుడి ప్రాణాలు కాపాడటానికి ఆ తల్లి ఎంత ప్రయత్నించిందో అర్థమవుతుందని రేవంత్ చెప్పారు. జనవరి 10వ తేదీన అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా అనేది తెలవనుంది.